హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ సాయి కుమార్. సో ఈ రోజు వచ్చేసి మేము మా కాలేజ్ ఫ్రెండ్స్తో కలిసి అండ్ ఇద్దరు ఫ్యాకల్టీస్తో కలిసి ఇండస్ట్రియల్ విజిట్ అని చెప్పేసి వచ్చినాం అనమాట టూర్కి. సో ఇప్పుడే మేము సింహాచలం టెంపుల్ దర్శనం చేసుకొని ఇండస్ట్రీకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఏదైనా అది మార్చాలి మరి అయ్యి బాబోయ్. సో మా ఫ్రెండ్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట వీడియోలో. సో బ్యాక్ నుంచి వద్దాం. వీడి పేరు చందు. హాయ్ చెప్పరా. హాయ్. చూడడానికి అమాయకులు లెక్క ఉంటాడు కానీ కదిరి నా కొడుకు. వీడు సత్య. హాయ్ చెప్పరా. సో వీడు వచ్చేసి మా తమ్ముడు మంచోడు మహానుభావుడు సిఆర్ పులి. చూడండి ఎట్లా పడుకుంటాం. హలో గైస్. హాయ్ గైస్. సబ్స్క్రైబ్ టు మిస్టర్ సాయి కుమార్ యూట్యూబ్ ఛానల్. లవ్ యూ బచ్చా. రే షో చేయకు పడుకున్నట్టు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పురా. నీ పేరు ఆధార్ కార్డ్ నెంబర్ అన్ని చెప్పు. సో తేజ చిన్నప్పుడు నేను కింద ఇక్కడ ఆడిటోరియంలో కింద ఉంటే నన్ను పైకి తెచ్చిండు తేజ. నేను మ్యాగీ చేసినప్పుడు 4 రాళ్ళు వాడే. సబ్స్క్రైబ్ శత్రువులు ఎక్కడ ఉంటారు. సో ఇప్పుడు రారాజు సలార్కా ఒకటి చూపిస్తున్నా. ముందు నేను సాయి విషయంలో కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఇప్పుడు లేని అలవాటు కూడా నేను అలవాటు చేసిన. నాగం చేసింది ఇడే సర్లే కానీ కలవనా. సో వీడు వచ్చేసి నవీన్ అనమాట. వీడు చదవడానికి ట్రిపుల్ చదువుతుండే కానీ మొత్తం ఈసీ దగ్గరే ఉంటుంది. హాయ్ చెప్పు. బాయ్ చెప్పు. ఇప్పుడు మనం జిమ్ బాయ్ దగ్గరికి వెళ్తున్నాం. పడుకున్నట్టు షో చేస్తుండే కానీ పడుకోలే. హాయ్ చెప్తా. ఏ ఫోజ్ పెట్టు ఒకటి. జిమ్ బాయ్ టైట్ నైట్ జిమ్ పోయి టైట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి స్లోగా శ్రీరామచంద్రుడు అంటాడు కానీ శ్రీరామచంద్రుడు కాదు కృష్ణుడు. ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ విజిట్కి వెళ్తున్నాగా దీనిపై నీ స్పందన ఏం చెప్పరా. ఏమో కానీ ఈ ట్రిప్ కి సాయి రాకపోతే మాత్రం చాలా ఫీల్ అయ్యేటోళ్ళు. ఇప్పుడు చెప్పరా. అరే పేమెంట్ అనవసరంగా వచ్చింది వీడు వేస్ట్ గా. ఎందుకు వచ్చింది అర్థం కాదు. ఇప్పుడు నిన్న మనం సుబ్బుల దగ్గరికి వెళ్దాం. సుబ్బుల ఇప్పుడు టూర్కి వచ్చినాం. నువ్వు రానన్నావు స్టార్టింగ్లో అన్న వస్తాను. సరే ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు టూర్కి వచ్చినాం. దేవుడి దర్శనం ఎట్లా అనిపించింది. మై డ్రీమ్స్ కమ్స్ ట్రూనా. సో నెక్స్ట్ వచ్చేసి మిరాల్గూడ డాన్ అని అనుకొని ఫీల్ అవుతాడు. మనం జయంతి దగ్గరికి వెళ్దాం. జయంత్ వాట్స్ గోయింగ్ ఆన్, వాట్స్ హ్యాపెనింగ్. లవ్ యూ బచ్చే చెప్పు. హాయ్ చెప్పరా. కోడిగుడ్డు పుల్ సెట్నా. ఇప్పుడు డాన్స్ చేయమంటే కాళ్ళు తీసుకొని నెలకేసేసింది. నరేంద్రన్ మన శ్వేత జోగిపేట్ కదా శ్యామ్ కదా ఇటుకెల్. హాయ్ చెప్పు శ్వేత. ఇప్పుడు ట్రిప్కి వచ్చినాం. ఇండస్ట్రీకి ఇంకా పోలే. గుడికి పోయినాం. ఎట్లా అనిపించింది. బాగుందా. నిజంగా బాగుందా. నిజంగా థ్యాంక్ యూ. బాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోమని. థ్యాంక్స్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనం నేరేడు చెల్ల డాన్ అని ఫీల్ అవుతారు కానీ డాన్ కాదు. వాడి దగ్గరికి వెళ్దాం. ఈ డైలాగ్ ఎంతమందితో చెప్తావురా. ఊరి పేరు ఒకటి మారితే సరిపోదు. సర్లే కానీ ఏం మరి చెప్పు మరి. హాయ్ చెప్పరా. నేను చెప్పను. ఎందుకు. ఈ బ్లాగ్ అసలుగా చెప్పను. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పరా.
సర్లే నీ వీడియో కట్ చేస్తా. మంచిది. సబ్స్క్రైబ్ అంటారా? సో నెక్స్ట్ వచ్చేసి ట్రిప్కు రాను అని చెప్పింది, కానీ మోటివేట్ చేసిన నేను. ఆమె దగ్గరికి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు సాయి కుమార్ మోటివేషన్ లో వచ్చామనుకుంటారు, కానీ నాకే రావాలనిపించి వచ్చాను ఫ్రెండ్స్. లైక్ షేర్ బట్ డోంట్ కామెంట్. బాయ్. సో సో ఈ ట్రిప్కి రావాలి, ఈ ట్రిప్కి రావాలి, ఒక్క నిమిషం. ఈ ట్రిప్కి రావడానికి గల కారణం మా ధైర్యం, మా బలం. యశోద కృష్ణ సార్ దగ్గరికి వెళ్తున్నాం. సో హాయ్ సార్, ఎట్లా అనిపిస్తుంది సార్ మాతో పాటు ట్రిప్ రావడం? నిన్న మొత్తం ట్రావెల్ చేసినాం, లేకపోతే బాగుండి అనిపిస్తుంది. ఇప్పుడు మన క్లాస్కి పెద్ద తలకాయ, మా ధైర్యం, బడుగు బలగైన వర్గాల ఆశాజ్యోతి, మా రజనీ మేడంతో ఒకసారి అయిపోండి. ఇప్పుడు మాతో పాటు ట్రిప్కి వచ్చారు కదా, ఫస్ట్ టైం అమ్మ, సెకండ్ టైమా? మాతో ఫస్ట్ టైం అని. సో మాతో ఎలా అనిపిస్తుంది? మేము ఇబ్బంది పెట్టాము మిమ్మల్ని ఏమన్నా? సో లాస్ట్కి ఇద్దరు ఉన్నారు, ఉన్నా లేనట్లే. సో వాళ్ళతో మాట్లాడి చెప్పు బ్రదర్, వాట్ యు వాంట్? నేనేం అడగలేదు. మనం ఇప్పుడు వచ్చినామా? వచ్చినాం సార్. వచ్చినాం. ఎట్లుంది? Yeah, it's a wonderful feeling that we are. Yeah. లవ్ యూ బచ్చి. Love you, Nepal. ఇప్పుడు బెస్ట్ మన క్లాస్ కి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు గ్రహీత దగ్గరికి వెళ్దాం. సో ఆమెని అడిగి, ఆమె స్పందన, సంజన అయ్యని అడుగుదాం. సిమా, ఎట్లా ఫీల్ అవుతున్నావు ట్రిప్కి వచ్చినావు? ఎట్లా ఫీల్ అవుతున్నావు? కొంచెం గట్టిగా మాట్లాడు, వినపడొద్దా ఆడియన్స్? గట్టిగా. ఎప్పుడు చూడలేను. గుడికి వెళ్ళాంగా, గుడి ఎట్లుంది? అక్కడ ఆర్కిటెక్చర్ అదంతా నచ్చింది, డిజైన్ ఏడే. ఓకే, మనం ఫస్ట్ టైం గుడికా? మనం మన కోఆర్డినేటర్తో మాట్లాడదాం. అఖిల్, ఇప్పుడు మనం ట్రిప్కి వచ్చినాంగా, ఎట్లా అనిపిస్తుంది? ఇదంతా జరిగిద్దని అనుకున్నావు నువ్వు? ఫస్ట్ అనుకోలేదు, జరిగింది. ఎవరి వల్ల జరిగింది? ఎవరి వల్ల? మన అశోకృష్ణ సార్ వల్ల, మన క్లాస్మేట్స్ అందరు కృషి వల్ల, అందరూ కోఆర్డినేషన్ వల్ల జరిగింది. ఏమని చెప్పాలనుకుంటున్నావా? ఏం చెప్పాలనుకోలేదు. ట్రిప్ అయిపోయేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఇంటికి పోతే కాదు. చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్, నా ధైర్యం, నా మనోబలం లోకేష్తో మాట్లాడదాం. లోకి, ఎట్లా అనిపిస్తుందిరా ట్రిప్కి వచ్చినాం? తిన్నారా? లవ్ యూ బచ్చి. ఈ సంవత్సరం పట్టమాకండి. ఎందుకు? సో అది గైస్, మా ఫ్రెండ్స్ మంచి చిల్మూడ్లో ఉన్నారన్నమాట. సో మమ్మల్ని సేఫ్గా తీసుకోబోతుంది రమేష్ అన్న అనమాట. సో ఒకసారి రమేష్ అన్న హాయ్ చెప్పన్నా. సో ఓకే గైస్, వెళ్తూ మాట్లాడుకుందాం ట్రిప్ అండ్ మొత్తం లొకేషన్స్ గురించి అప్డేట్ ఇస్తూ ఉంటా. వెళ్తూ మాట్లాడదాం. అంటిల్ దెన్ బాయ్.